పైల్సు, మొలలు, భగంధరము ఇలాంటి సమస్యల్ని మీరు వింటుంటారు. చాలామంది ఎదుర్కొంటుంటారు కూడా ఈ సమస్యని. దీన్నే గ్రామీణ ప్రాంతాల్లో లూటి అనొచ్చు, లేదంటే అర్షమొలలు అనొచ్చు, పైల్స్ వచ్చింది అనేసి అనొచ్చు. ఈ సమస్యలో ప్రధానంగా ఉండే లక్షణాలు ఏంటంటే విరేచనానికి వెళ్ళినప్పుడు రక్తం పడడం, విరేచనానికి వెళ్ళిన తర్వాత మంటగా ఉండడం, నొప్పి ఉండడం, కొంతమందికి ఎక్కడో చుట్టుపక్కల భాగాల్లో చీము లాంటిది కారుతుండడం, రక్తము చీము రావడం, లేకపోతే పెరీనియల్ యాబ్సెస్ అంటారు. అంటే ఆ యొక్క పెరీనియల్ భాగం అంటే గుద భాగంలో, పిర్రల భాగంలో ఎక్కడైనా గడ్డ లాంటిది ఏర్పడి నొప్పి వస్తూ దాంతో నుంచి చీము లాంటిది రావడం, లేదా గడ్డ మాత్రమే వచ్చి నొప్పి వస్తుండడం, ఇలాంటి సమస్య చాలామంది ఎదుర్కొంటుంటారు. దీనిలో ఒక్కొక్క లక్షణానికి వేరు వేరు పేర్లు ఉన్నాయండి. ప్రధానంగా విరేచనమయ్యే చోట వేలాడుతున్నట్లు ఏదైనా నేరేడు పండు లాంటిది గడ్డ లాంటిది వచ్చి అది మీరు విరేచనానికి వెళ్ళినప్పుడు కడుక్కుంటున్నట్లయితే, అక్కడ చేతికి తగులుతున్నట్లయితే, అది నొప్పి పుడుతున్నట్లయితే అది పైల్స్ అవ్వచ్చు. దాన్నే మొలలు అంటారు. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అంతర్మొలలు, బాహ్య మొలలు అని. అంటే అంతరార్షస్సు, బాహార్షస్సు అని సంస్కృతంలో ఆయుర్వేద పరిభాషలో అంటారు. అంటే విరేచన వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ పురుషనాళం ఉందో ఆ లోపల ఇలాంటి గడ్డలు తయారై ఉండొచ్చు, బయటికి రావచ్చు. తర్వాత దీనిలో రక్తం పడే గుణం ఉంటుంది. అంటే విరేచనానికి వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే ఆ ముందు కానీ, విరేచనానికి వెళ్ళిన తర్వాత కానీ రక్తం పడుతున్నట్లయితే దాన్ని రక్తార్షస్సు, ఒకవేళ రక్తం పడకుండా నొప్పి వస్తున్నట్టయితే దాన్ని శుష్కార్షస్సు అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా వైద్యులు, ప్రధానంగా ఆయుర్వేద వైద్యులు సమస్య ఏంటో గుర్తించి దానికి తగిన చికిత్స చేయాలి. చాలామంది దీనన్నిటినీ ఒకే సమస్య అనుకుంటుంటారు. ఇంకొక సమస్య ఉంటుంది, అది ఎలాంటి ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైనా విరేచనానికి వెళ్ళినప్పుడు అది గట్టిగా రావడం, దాంతోపాటు విరేచనం అయిన తర్వాత బాగా మంటగా ఉండడం, ఒక 2 గంటలు 3 గంటలు సాయంత్రం దాకా కూడా చాలా మంటగా ఇబ్బంది పెడుతుంటుంది. ఆ తర్వాత దానంతటా తగ్గిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు విరేచనానికి వెళ్ళాలంటే భయం వేస్తుంటుంది. ఒక్కొక్కసారి ఈ యొక్క మంట రావడంతో పాటు, అంటే విరేచనానికి వెళ్ళినప్పుడు విరేచనంతో పాటు దానికి అంటుకొని రక్తపు చారలు కానీ, చుక్కలుగా కానీ, లేదంటే విరేచనానికి వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా బొట్లుగా రక్తం పడడం కానీ, ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే దానిని ఫిషర్స్ అనొచ్చు. దాన్నే పరికర్తిక అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పైల్స్కు ఫిషర్స్కు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పైల్స్లో ఏం జరుగుతుందంటే లోపల గడ్డలు లాంటివి పెద్దవిగా నేరేడు పండులాగా రంగు మారిపోయి పెరిగిన వాటిని పైల్స్ కానీ అర్షమొలలు కానీ అంటారు. అవి పగిలి రక్తం రావచ్చు. అదే విరేచనకు వెళ్ళినప్పుడు మంట మాత్రమే ఉంటూ, లేదంటే రక్తపు చారల్లాగా పడుతున్నట్లయితే, విరేచనానికి అంటుకుంటూ వస్తున్నట్లయితే దానిని ఫిషర్స్ అనొచ్చు. అంటే లోపల గడ్డలు డెవలప్ అయినవి పైల్స్ అయితే, ఈ యొక్క రక్తచారపులు ఉండేవి మంట పుట్టించేవి ఏంటంటే అక్కడ ఈ విరేచన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పురుషనాళం దానిలో ఇలా కత్తితో గీసేసినట్టు, అంటే కోసుకుపోయినట్టు చుట్టూ ఇట్లా చారలుగా కోసుకుపోయి దాంతో నుంచి కొంచెం రక్తం రావడం, లేకపోతే అది విరేచనకి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత మంట రావడం జరుగుతుంది. అంటే ఎందుకు జరుగుతుందనంటే మీ శరీరంలో వేడి ఎక్కువైపోయి అతి అయ్యి, లేదంటే విరుద్ధమైన పదార్థాలు ఏదైనా తినడం వల్ల మీ శరీరానికి, మీ శరీర వ్యవస్థ ఎంతైతే భరించగలుగుతుందో వేడిని అంతకంటే దాటిపోయినప్పుడు, ప్రధానంగా ఎప్పుడు దాటిపోతుందంటే ఉదాహరణకు చికెన్ లాంటివి తిన్నారనుకోండి, మన యొక్క శరీర యొక్క ఫారెన్ హీటు 97 to 98 ఫారెన్ హీట్ ఉన్నట్లయితే అదే చికెన్ యొక్క వేడి అంటే ఫారెన్ హీటు 108 ఫారెన్ హీట్ ఉంటుంది, 108 to 110 ఉంటుంది. సో అలాంటి ఆహారం తీసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా మీరు 2-3 రోజుల పాటు తీసుకున్నారనుకోండి, మీ శరీరానికి ఆ గుణం వచ్చేస్తుంది. ఆ గుణం రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ వేడిని భరించలేక ఆ యొక్క లోపల వ్యవస్థ అంతా ఎండిపోయినట్టు అయిపోయి, అంటే మీకు పెదవులు ఎప్పుడైనా ఎండిపోతే ఎలా ఉంటుందో అలా అయ్యి, అవి దాని మీద ఏదైనా ఇట్లా గుంజినట్టయితే, అంటే మీరు విరేచనకి వెళ్ళినప్పుడు అది ఎన్లార్జ్ అయినప్పుడు అక్కడ పగుళ్ళలాగా ఇట్లా పగిలిపోతుంది.
దాన్ని ఫిషర్స్ అంటారండి. ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలాంటి వాటిని చూపించుకోవడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. తాత్కాలికమైన మందులు వేసుకుంటూ అవస్థపడుతుంటారు. దానంతరం అదే తగ్గుతుంది లేనేసి కొంత జాగు చేస్తుంటారు. కొంతమంది భరించలేని పరిస్థితిలో వస్తుంటారు. ఇది కాకుండా మూడవ సమస్య ఇంకోటి ఉంది. ఎక్కడైనా ఆ యొక్క విరేచన వ్యవస్థ చుట్టూ భాగంలో, అంటే ఆ పిర్రల భాగంలో, గుద భాగంలో ఎక్కడైనా ఒక పుండు లాంటిది ఏర్పడి అక్కడి నుంచి చీము లాంటిది వస్తూ, చీము రక్తము వస్తూ నొప్పి పెడుతూ ఇతర ఇబ్బందులు ఏవి కనకుండా ఉంటే దాన్ని ఫిస్టులా, లేదంటే భగంధరము, లేదా లూటి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఈ మూడవది మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఫిస్టులా అనే దానికి మాత్రము థ్రెడ్ సిస్టమ్, అంటే ఒక దారంతో మెడిసిన్ తయారు చేసి ఆ దారాన్ని ఎక్కించి దానితో బాగు చేయాలి. వేరే విధంగా బాగు చేయడం కష్టము. ప్రారంభ స్థాయిలో, చిన్న స్థాయిలో ఉంటే మందులతో తగ్గించవచ్చు. కానీ అది తీవ్రమయ్యి చీము పడుతుండే స్థాయిలో అయితే తప్పనిసరిగా క్షారసూత్ర చికిత్స అనే పద్ధతిలో మాత్రమే చికిత్స చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల మందులు వాడవచ్చు. ఇక ఫైల్సు, ఫిస్టులా, ఈ ఫిషర్స్, ఈ ఫిస్టులా అనే దానికి థ్రెడ్తో వేయాల్సి వస్తే ఈ ఫైల్స్కు, ఫిషర్స్కు వీటికి మాత్రం మందులతోనే బాగు చేయొచ్చు. దానికి ఎలాంటి సర్జరీలు కానీ ఆపరేషన్లు కానీ అవసరం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది మీకు ఇది ఫైల్స్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి, లేజర్ చికిత్స ఉంది, అది నొప్పి లేకుండా చేసేస్తాము, ఇవన్నీ అంటే ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం ఇవ్వచ్చేమో కానీ మీకు దగ్గరలో ఏదో యాంటీబయాటిక్లో, పెయిన్ కిల్లర్లో వేసుకుంటే ఎలా తగ్గుతుందో అలా తగ్గొచ్చు. కానీ మీకు నిజమైన చికిత్సా విధానం కేవలం ఆయుర్వేద వైద్యంలోనే ఉంది. దీనికి ఆధునిక వైద్యం పుస్తకాలు, మనకు సర్జరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బెయిలే అండ్ లవ్ అనే వాళ్ళు ఇద్దరు రాశారు. ఆ సర్జరీ పుస్తకాల్లో కూడా ఈ సమస్యలకు ఆపరేషన్ చేయొద్దనే చెప్పబడి ఉంది. అంటే అలా చేస్తున్నారంటే వాళ్ళ శాస్త్రానికి వాళ్ళే విరుద్ధంగా సర్జరీ చేస్తున్నారు అర్థం. దీనికి సర్జరీ అవసరం లేదు. ఇలా కాకుండా ఈ ఫిషర్స్ అనేవి చాలా రోజుల పాటు ఉన్నట్లయితే చిన్న చిన్న పిలకలు లాంటివి విరేచన వ్యవస్థ చుట్టూ, ఆ పురీషనాళం దగ్గర చుట్టూ పెరిగి ఉంటాయి. దాన్ని అయితే పైలోనిడల్ సైనస్ అంటారు. అది అనవసరంగా పెరిగిన ఒక మాంసపు ముద్ద. దానితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో నొప్పి వస్తుంటేనే మందులు వేసుకోవాలి. ఇలా కాకుండా ఇంకో నాలుగో సమస్య పీరియనియల్ ఆబ్సెస్ అంటారు. అంటే గుద భాగంలో ఎక్కడైనా రక్తము గడ్డ కట్టకపోవడం కానీ, చెడిపోయిన రక్తం ఉండడం కానీ, ఆ హీట్ అవ్వడం వల్ల అక్కడ మాంసం చెడిపోవడం కానీ, అక్కడ మాంసధాతువు కావచ్చు, రక్తధాతువు కావచ్చు, లేదంటే మజ్జధాతువు కావచ్చు, లేకపోతే మేధోధాతువు కావచ్చు, ఇలా ఏవైనా చెడిపోయినప్పుడు అక్కడ గడ్డ లాంటిది ఏర్పడి నొప్పి వస్తుంటుంది. దానికి కూడా ఆపరేషన్ చేయాలంటుంటారు. వీటికి ఆపరేషన్ లేకుండా కేవలం మందులతోనే చికిత్స చేయవచ్చు. ఇదండి దీనికి సంబంధించిన ఈ కారణాలు, ఆ లక్షణాలు ఉండే వాటిని. ఇక చికిత్సా విధానంలో ఏముంది అనగానే, మీకు ఎవరికైనా వెంటనే ఈ సమస్య ఉన్నట్లయితే ముందు మీరు కారం, ఉప్పు, పులుపు పదార్థాలు తగ్గించేసి కొంచెం బాగా చప్పిడిగా ఉండేవి తీసుకుంటూ బూడిద గుమ్మడి జ్యూస్లో తిప్పతీగ రసం కలిపి తీసుకుంటున్నట్లయితే వెంటనే ఉపశమనం ఇస్తుంది. తర్వాత మీకు నొప్పి, మంట తగ్గాలంటే కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలు, వీటిని త్రిఫల చూర్ణం అంటారు. దీనికి బెల్లం కలిపి తీసుకుంటున్నట్లయితే నొప్పి, మంట తగ్గిస్తుంది. ఇది దీంతో చికిత్సా విధానం. ఇది మీకు అందరికీ అందుబాటులో ఉండేది. దీనిపైన అవగాహన పెంచుకోవడానికి మాత్రం మీకు ఇక్కడ చాలా బాగా చెప్పాం. మళ్ళీ ప్రాక్టికల్గా ఒక్కొక్కరి కండిషన్లో వేరువేరు లక్షణాలు, వేరువేరుగా సమస్య తీవ్రత ఉండొచ్చు. చాలా రోజుల పాటు చాలామంది దానికి ఏ చికిత్స తీసుకోకుండా కంటిన్యూ అయినట్లయితే అక్కడ తీవ్రమైపోయి, పుండు ఎక్కువైపోయి ఎక్కువ రోజులు బాధించవచ్చు. అయితే మీకు మీరుగా తాత్కాలికంగా ఏదైనా ఉపశమనం చికిత్సలు చేసుకొని తీవ్రమైన పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఆయుర్వేద వైద్యులు కూడా మీకు ఎవరైతే దాన్ని చెక్ చేసి, అంటే వేలు పెట్టి చెక్ చేస్తారు, దాంతో లోపల ఎన్ని పైల్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత పెద్దగా ఉంది, ఫిషర్స్ ఎంత ఉంది, ఇవన్నిటిని చెక్ చేసి తర్వాత దానికి తగిన ఔషధాన్ని లోపలికి పైపూతగా మీరు వాడడానికి మన ఇంట్లో ఉండే ఆవు నెయ్యి కూడా సరిపోతుందండి, అది వాడవచ్చు. లేదా ఆయుర్వేద వైద్యంలో రకరకాల క్రీమ్స్, ఆయింట్మెంట్స్, తైలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి, వాటితో చికిత్స చేసుకోవచ్చు.
కాబట్టి మీరు మీకు స్వయంగా ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు చేసుకోండి. తీవ్రమైన పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి, మీకు వాళ్ళు సరైన చికిత్స చేస్తారు. తర్వాత ఇది దేనివల్ల పెరుగుతుందంటే వేడి చేసే ఆహార పదార్థాల వల్ల పెరుగుతుంది. ముఖ్యంగా చికెను, గుడ్డు, ఎక్కువగా మాంసాహారాలు తీసుకోవడం, పచ్చళ్ళు ఎక్కువగా తీసుకోవడం, స్టోర్డ్ ఫుడ్డు, ప్యాకెడ్ ఫుడ్డు ఇలాంటివి తీసుకున్నప్పుడు, ఎక్కువగా జర్నీలు చేస్తున్నట్లయితే, వేడి వాతావరణంలో పనిచేస్తున్నట్లయితే, సరిపడినంత నీళ్లు తాగకపోతుంటే దీనివల్ల ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ మీరు మానుకోవాలి. నీళ్లు బాగా తాగాలి, కారం లాంటివి తగ్గించాలి, నాన్ వెజ్ మాంసము, చికెన్ ఇలాంటివన్నీ గుడ్డు అని తగ్గించాలి. అంటే పూర్తిగా తీసుకోకూడదు కూడా, పూర్తిగా మానేంత వరకు. పూర్తిగా మానేన తర్వాత మీరు తీసుకోవచ్చు. పికెల్స్ అంటారు కదా, ఊరగాయలు, వీటిని తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే మీకు తగ్గిపోయిన రోగం కూడా మళ్ళీ వెనక్కి పట్టుకొని వస్తుంది, పోయిన రోగాన్ని తీసుకొస్తాయి. కాబట్టి రోగులు మాత్రం ఈ ఆహార పదార్థాలు ఎవరూ కూడా తీసుకోకూడదు. ఇదండి దీనికి ఒక సంక్షిప్తమైన సమాచారం. మీకు ఇతర అనుమానాలు, దీనిపైన అపోహలు, ఇంకేమైనా వివరణ కావాలనుకుంటే కింద డిస్ప్లేలో నా యొక్క నంబర్ను మీరు సంప్రదించినట్లయితే మీకు, లేదా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే దానికి తగిన సమాధానాన్ని చెప్పగలను. థ్యాంక్ యూ.